హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరూ ఏం చేస్తున్నారు? నేనైతే ఇంకా శనివారం అయితే వెజ్జే తింటాను అనమాట. నాన్ వెజ్ అయితే తినము. అందుకని మంచిగా స్పెషల్గా చాలా రోజులు అయిపోయింది. అందుకని మంచిగా నేను కుర్మా చేశాను అనమాట. ములక్కాయ ఆలుగడ్డ వేసి కుర్మా చేశాను. ఆ కుర్మాలోకి బగారా రైస్ అయితే బాగుంటుంది అనేసి ఈరోజు వచ్చేసి అయితే బగారా చేస్తున్నా. మా పిల్లలకి వచ్చి స్కూల్ ఉండదు అనమాట. వాళ్ళకి శనివారము ఎప్పుడు లీవే అనమాట. పాప వచ్చేసి చిన్న పాప సెకండ్, పెద్ద పాప థర్డ్ క్లాస్ అవుతుంది. వాళ్ళకి సాటర్డే సండే లీవ్ అనమాట. ఎప్పుడైనా అంతే ఉంటుంది ఎవ్రీ వీక్. ఇక అందుకనేసి వాళ్ళకి నచ్చిన వంటలు అయితే తప్పకుండా ఇక శనివారం టైం ఉంటుంది కదా నాకు. ఇక పొద్దున్నే హడావిడిగా చేసేది ఏమి ఉండదు. పొద్దున్నే పూజ అయితే చేసుకున్నాం మంచిగా. ఇక పూజ అయిపోయాక పిల్లలకైతే నేను ఈరోజు వచ్చేసి హెల్త్ మిక్స్ ఇచ్చినండి. మంచిగా రాగులు అందులో అన్నీ కలుస్తాయి అన్నమాట. జొన్నలు అలాగే అన్నీ ఇక పౌడర్స్ పప్పులు మొత్తం కలుస్తాయి అన్నమాట. జీడిపప్పు పేస్ట్ బాదం అన్నీ కలుస్తాయి. అదే తీసుకొస్తాండి నేను. ఇక అవన్నీ విడివిడిగా కొనుక్క రావాలంటే ఇక మేము కొనలేమన్నమాట. అందుకే అన్నీ పౌడర్గా కొట్టిన హెల్త్ మిక్స్ ప్యాకెట్ అయితే తెస్తా. ఇక వాళ్ళకి మంచిగా ప్రోటీన్ అందాలి కదండి. అందుకనేసి వాటిని అయితే మంచిగా పాలల్లో ఉడికిచ్చేసి మంచిగా నేను బెల్లం వేసేసి జావలాగా చేసి ఇస్తాను అనమాట. మీకు ఒక వీడియోలో కూడా పెట్టినది. ఇక అదైతే పొద్దున్నే తాగేసారు పిల్లలు. ఆ తర్వాత ఇక కొంచెం తొందరగానే వంట స్టార్ట్ చేసిన. ఆకలి అంటారండి. ఇక చిన్నపిల్లలు కాబట్టి ఎప్పుడంటే అప్పుడు ఆకలి అంటారు అనేసి నేను తొందరగా వంట 12లోపు చేసేస్తా. మీరైతే వీడియోలు చూస్తున్నారు కానీ అసలు లైక్లు అయితే కొడతలేరండి. లైక్లు ఇస్తేనే నేను ఇంకా మరికొన్ని వీడియోస్ అయితే పెడతా. నేనైతే కష్టపడి వంట అయితే ఒక చేయితో చూపిస్తూ ఒక చేయితో చేస్తున్నాను అనమాట. నాకు వీడియో తీసే వాళ్ళు కూడా ఎవరు లేరు. ఇంకా మసాలా అయితే వేసేసిన, మంచిగా వాటర్ అయితే పోసేసిన బగారాకైతే. ఇదైతే టేస్ట్ సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. అయితే నేనైతే కొంచెం అయితే పసుపు అయితే వేసిన బగారాలో. ఎప్పుడు బగారా వచ్చి వైట్ కలర్లో చేస్తా. ఎందుకో ఒక చోట పసుపు వేసింది తిన్నా అనమాట, బాగుంది. అందుకనేసి లైట్గా పసుపు అయితే వేసిన అనమాట బగారా రైస్లో. చాలా టేస్ట్గా సూపర్గా వచ్చిందండి. రైస్ కూడా మంచిగా ఉంటుంది. మన నెయ్యి కూడా పోసిన కదా పిల్లలకి మంచిగా బలం అనేసి కొంచెం టేస్ట్ ఉంటుంది బగారా. కొంచెం నెయ్యి కొంచెం ఆయిల్ అనేది పోస్తే, డాల్డా పోసుకోవద్దనమాట. డాల్డా పోస్తే బాగా అసలుకి వాటరు తాగాలనిపిస్తుంది. అట్లా కాకుండా కొంచెం నెయ్యి వేసుకొని ఆయిల్ వేసుకున్నామంటే రైస్ మంచిగా ఉంటుంది అనమాట. చూసిరా ఎంత బాగా వచ్చిందో. టేస్ట్ కూడా అంతే బాగుంటుంది అనమాట. నేనైతే పసుపు వేయడం వల్ల కొంచెం ఎల్లో కలర్ వచ్చిందనమాట. మీకు నా వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.